అందరికీ నమస్తే అండి. మనగడం లక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనీ ప్లాంట్ బుష్‌గా హెల్తీగా పెరగాలంటే ఒక్కొక్క ఆకు మన అరచేయి కన్నా పెద్దగా పెరగాలి అంటే ఒక బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ చెప్తానండి. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే అండి, వీళ్ళకెళ్ళిపోదాం. మన గార్డెన్‌లో చాలా ప్లేస్‌లలో నేను మనీ ప్లాంట్ మొక్కనైతే పెంచుతున్నానండి. నీళ్ళలో ఉంటుంది, అలాగే తోటలో కూడా ఉంటుంది. ఈ మనీ ప్లాంట్‌ను చాలా సింపుల్‌గా, ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ మనీ ప్లాంట్‌కు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుందో చూద్దాం. ఇవి దేశీ ఆవు పాలండి, న్యాచురల్ మిల్క్. ఈ దేశీ ఆవు పాలు అందరికి దొరకవు కాబట్టి మనము ఆవు పాలు ప్యాకెట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ పాలను వేడి చేయకుండా పచ్చి పాలే మొక్కకు వాడాలి. ఈ పాలల్లో ఐరన్, ప్రోటీన్‌తో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. అందుకే ఈ పచ్చి పాలు మనం మొక్కకి ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ అనేది స్ట్రాంగ్‌గా తయారవుతుందండి. స్ట్రాంగ్‌గా తయారవ్వడం వల్ల మొక్క వేపుగా హెల్తీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మొక్కకు పాలిచ్చే ముందు మన మొక్క మొదట్లో కొద్దిగా మట్టి లూజ్ చేసుకోవడం వల్ల పాలు తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఇలా 15 డేస్‌కి ఒకసారి ఈ పాలు మన మొక్కకి ఇచ్చినట్లయితే సూపర్ రిజల్ట్ చూడొచ్చు. ఈ పచ్చి పాలు అనేవి బెస్ట్ న్యాచురల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ప్లాంట్స్‌కి. స్పెషల్లీ మనీ ప్లాంట్స్‌కి అయితే సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఈసారి ఒక్కసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చి చూడండి, ఖచ్చితమైన రిజల్ట్ చూస్తారండి. ఇంకా ఈ మనీ ప్లాంట్ మొక్క మీ ఇంట్లో ఉన్నట్లయితే, లేదా మీరు పెంచాలి అనుకున్నట్లయితే, మరి మొక్క ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ దిక్కున పెంచాలి అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఏ మొక్కలైనా సరే అండి, మనము వాటిని పెంచే ముందు వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అప్పుడే వాటిని ఈజీగా, సింపుల్గా, హెల్తీగా పెంచుకోగలుగుతాం. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.